వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. ఈ గ్రామంలో ఏదైతే ఆ 1వ నెంబర్ పాఠశాలకు సంబంధించినటువంటి విద్యార్థులు గాయాలతో ఈరోజు మంచం పట్టినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఏదైతే ఆ గాయాలైనటువంటి ఆ కుటుంబం వద్ద అయితే ప్రస్తుతం మనం ఉన్నాం, ఆ ఇంటి వద్ద అయితే మనం అయితే ప్రస్తుతం చూడొచ్చు. ఆ పాప కూడా పూర్తిగా బెడ్ రెస్ట్ తీసుకుంటున్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఎందుకంటే ఆ స్కూల్స్ విలీనంలో భాగంగా స్కూల్స్ మాకు విలీనం వద్దు, మాకు ఇక్కడే స్కూల్ కావాలంటూ ఇదే క్రమంలో నా పిల్లలతో పాటు తల్లిదండ్రులు అందరూ కూడా కలెక్టరేట్కి వెళ్ళినటువంటి తరుణంలో మళ్ళీ అక్కడి నుంచి రిటర్న్లో వచ్చేటప్పుడైతే ఈరోజు ఆ మార్గ మధ్యలోనే యాక్సిడెంట్ కావడంతో వీళ్ళంతా కూడా మంచం పట్టినటువంటి పరిస్థితి కనిపించింది. ఎందుకంటే పూర్తిగా యాక్సిడెంట్ అయ్యి అందరూ కూడా హాస్పిటల్ అయినటువంటి పరిస్థితి కూడా కనిపించింది. ఇదే క్రమంలో అసలు ఏం జరిగింది ఏంటనే ఆ పాప తల్లిదండ్రులు కూడా ఎక్కడైతే ఉన్నారో తండ్రితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, అసలు ఏం జరిగిందండి ఆ రోజు? ఈరోజు పాప పరిస్థితి ఎలా ఉంది ఏంటి? పాప పరిస్థితి అయితే ఏం బాగోలేదు సార్. అసలు బాగా వెనక ఒక 13 కుట్లు పడ్డాయి, ఫ్రంట్కి ఒక 5-6 కుట్లు పడ్డాయి. పాప పరిస్థితి చూస్తే మాకు మేము ఇబ్బందిగా ఉంది. అయితే ఆ రోజు చూసుకొని వెళ్ళిపోయారు అందరూ, కానీ తర్వాత ఎవరు ఏం పట్టించుకున్నది ఏం లేదు. హాస్పిటల్లో వైద్యం జరిగింది. మరి ఇంకా ఎక్కువ రోజులు అక్కడ ఉండడం ఇబ్బందిగా ఉంటుంది, ఇంటికి తీసుకొచ్చి చూసుకుంటున్నాం. అంటే మీకు ఆ స్కూల్స్ విలీనం కోసం మాత్రమే వెళ్ళారా ఆ రోజు, లేదా వేరే పని నుండి వెళ్ళారా? అక్కడ ఏం జరిగింది అసలు? స్కూల్ గురించే వెళ్ళాము, అదే పని మీద వెళ్ళాము. కానీ అంటే నేను లేను, మా మిస్సెస్ తీసుకొని వెళ్ళింది, నేను వైజాగ్లో ఉంటున్నాను. ప్రస్తుతం పాప పరిస్థితి ఎలా ఉంది? ప్రజెంట్ అయితే అబ్జర్వేషన్ దగ్గర ఉండి బ్యాక్ సైడ్ దెబ్బలు తగలని దగ్గర ఉండి చూసుకోవాలనేసి డాక్టర్ చెప్పి దగ్గర ఉండి సెలవు పెట్టేసి డ్యూటీకి ఇక్కడ చూసుకోండి. పూర్తిగా హాస్పిటల్ నుంచి వచ్చి పూర్తిగా మంచానికే పరిమితమైనటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. పూర్తిగా చూసుకుంటే ఆ ముఖానికి కూడా గాయాలైనటువంటి కూడా పరిస్థితి మనకు కనిపిస్తుంది. పూర్తిగా కన్ను చుట్టూ కూడా తీవ్ర గాయాలు అయితే మాత్రం మనకైతే కనిపిస్తున్నాయి, చూడొచ్చు. ఆ ముఖంతో పాటు బ్యాక్ సైడ్ కూడా 12 కుట్లు 13 కుట్లు కూడా పడ్డాయంటూ ఆ తల్లిదండ్రులు కూడా మనతో పాటు చెప్తున్నారు. పూర్తిగా బెడ్ రెస్ట్ అయితే కావాలని డాక్టర్స్ కూడా చెప్పారంటూ చెప్పుకొస్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఎందుకంటే ఇంతటి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల్లో కూడా ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యే కానీ ఇక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు కానీ ఎవరు కూడా మమ్మల్ని పట్టించుకోవట్లేదంటూ ఈ స్థానికంగా ఉన్నటువంటి ప్రజలు కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఇటువంటి పరిస్థితుల్లో ఖచ్చితంగా ప్రతి ఒక్కరు బాసిటాగా ఉండవలసింది పోయి ఎవరు కూడా పట్టించుకోకపోవడం అనేది ఏం చేయాలో మాకు తోచట్లేదంటూ కూడా చెప్పుకొస్తున్నటువంటి పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి. ఎందుకంటే ప్రధానంగా ఇది స్కూల్స్ విలీనం ఏదైతే ఉందో ఈ విలీనానికి వ్యతిరేకంగా ఈరోజు నిరసన తెలియజేసే కార్యక్రమం అయితే జరిగింది. ఆ క్రమంలోనే ఈరోజు యాక్సిడెంట్ కూడా జరిగినటువంటి పరిస్థితి కనిపించింది. యాక్సిడెంట్ జరిగిన తర్వాతే ఈరోజు పూర్తిగా మా పిల్లలు కూడా ఈరోజు మాకు దక్కరేమన్నంత స్థాయిలో మేమైతే ఉన్నామంటూ చెప్పుకొస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం అయితే ఆ గ్రామంలో ఈ సుమారుగా 8 మంది పిల్లలు అయితే మాత్రం ఇదే పరిస్థితి కూడా ఉంటుంది. ఇంకా కొంతమందికి ఇంకా హాస్పిటల్లో ట్రీట్మెంట్ కూడా జరుగుతున్నటువంటి పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి. ఆ యొక్క నిరసన కార్యక్రమానికి వెళ్ళి వస్తున్నటువంటి తరుణంలోనే ఈ యొక్క ప్రమాదం కూడా జరిగింది. ఆ ప్రమాదం జరిగినటువంటి సమయంలో అసలు ఏం జరిగింది, ఎలా జరిగిందని ఆ క్రమంలో నా తల్లితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి అమ్మా, అసలు ఏం జరిగింది ఏంటమ్మా? ఇప్పుడు మేము మా స్కూలు మా పిల్లలు వెళ్తాండ్రండి, ఆ స్కూల్ ఎందుకు మూసేస్తారని అడగడానికి 1-2 చదివించాలి, ఇక్కడ 3-4 ఇక్కడ వద్దు 5వ తరగతి వరకు అని చెప్పారండి. మాకు స్కూలు అటు సైడ్ దూరం అండి, దూరం అని మా బడి ఇక్కడ మాకు కావాలని మేము అడుగుదామని కలెక్టర్ గారి కాడికి వెళ్తామండి. ఇక వెళ్ళి అటు నుండి తిరిగి ఆయనకి మామూలు కాగితాలు ఇచ్చేసి వచ్చేస్తుండగా ఈ సంఘటన జరిగిందండి. అంతేనండి. మీకు ఇప్పుడు ఆ స్కూల్ ఎక్కడే ఉండాలి? మా స్కూల్ అయితే మాకు కావాలండి, మా పిల్లలకి ఎక్కడైతే దగ్గరలోనే బాగుంటుందని మాకండి మా అభిప్రాయం. అంతేనండి. మా స్కూల్ ఇక్కడ మా పిల్లలకైతే దగ్గరగా ఉంటుంది, మా ఇంటికాడ ఉన్నట్లుగా ఉంటుంది, అందుబాటులో ఉంటుందని మాకు. అంతేనండి. అలాగ వెళ్ళి ఇలాగ చేసుకుని అన్నట్లుగా అయిపోయిందండి మాకు. మా పిల్లడు నేను ఇలాగ అయిపోయినామండి. సో చూసాం కదా, ఒకవైపు తల్లి, మరోవైపు ఆ పిల్లడు కూడా పూర్తిగా ముఖం అంతా కూడా పూర్తిగా గాయాలైనటువంటి కూడా పరిస్థితి కనిపిస్తుంది. మనమైతే చూడొచ్చు పూర్తిగా గాయాలతో ఆ ముఖం అంతా కూడా పూర్తిగా షేపే మారిపోయినటువంటి పరిస్థితి కనిపించింది. ఇదంతా కూడా ఆ స్కూల్ విలీనం మాకు వద్దు, మాకు ఆ స్కూలే కావాలి అంటూ ఈ యొక్క గ్రామస్తులంతా కూడా ఆ రోజు నిరసన కార్యక్రమం తెలియజేయడానికి ఒక వినతి పత్రం కలెక్టర్కి అందజేయడానికి వెళ్ళినటువంటి పరిస్థితుల్లోనే
ఇంతటి ఘోర ప్రమాదం అయితే చోటు చేసుకుందని అయితే చెప్పొచ్చు. ఇదే క్రమంలో ఒకవైపు ఆ తల్లి కూడా పూర్తిగా బెడ్ రెస్ట్ తీసుకోవాలని అంటూ కూడా డాక్టర్లు కూడా చెప్పినటువంటి కూడా పరిస్థితి కనిపించింది. ఎందుకంటే పూర్తిగా ఆ తల్లి ఒకవైపు, అలాగే ఆ పిల్లడు ఒకవైపు, ఇద్దరు కూడా పూర్తిగా హాస్పిటల్ ఎదురు రావడంతో ఈ యొక్క కుటుంబాన్ని ఎవరు ఆదుకుంటారంటూ కూడా పలువురు ప్రశ్నిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇంతవరకు కూడా ఈ గ్రామానికి సంబంధించినటువంటి ప్రజాప్రతినిధులు కావచ్చు, అలాగే ఈ నియోజకవర్గానికి సంబంధించిన ప్రజాప్రతినిధులు ఎవరు కూడా కనీసం పరామర్శించడానికి కూడా రాలేదు. వీళ్ళ కుటుంబ పరిస్థితి ఏంటంటూ కూడా పలువురు ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితులు కూడా కనిపిస్తుంది. నెంబర్ 1 స్కూల్ని మెర్జ్ చేసే విధానంగా ప్రభుత్వం అయితే ముందుకు వెళ్తున్న పరిస్థితి కనిపిస్తుంది. దీన్ని ఎలా చూడమంటారు ఏంటిది? ఇది నెంబర్ 1 స్కూల్ అనేది 1952లో వచ్చింది. అది నెంబర్ 1 స్కూలు. నేను కూడా చదివాను ఆ స్కూల్లో. అప్పుడు ఉమ్మడి జిల్లా శ్రీకాకుళం, విజయనగరం జిల్లా పరిషత్ చైర్మన్ బెండు కోర్మన్ గారు వచ్చి 7th క్లాస్ వరకు మాకు ఇచ్చారు. ఇదే స్కూల్లో నేను 6వ తరగతి వరకు చదివాను. 6వ తరగతి నేను వెళ్ళిపోయిన తర్వాత కోర్మన్ గారు వచ్చిన తర్వాత మాకు బలిజిపేటకి ఉన్న దూరం చూసి, అప్పుడు మాకు రోడ్డు లేదు బలిజిపేటకి, ఆయన జీపులో వచ్చి సగం తోర వరకు వచ్చి నడిచి వచ్చి స్కూల్కి వచ్చారు, చూశారు. అప్పుడు మా పెద్ద తాతగారు ఉండారు, గాంధీ తాత అని బాగిరాడు. ఏంటయ్యా మీకు షెల్టర్ లేదు, హై స్కూల్కి వెళ్ళాలంటే మీరు చాలా దూరం వెళ్ళాలా, 3 కిలోమీటర్లు వెళ్ళాలా, రోడ్డు అప్రూవ్ చేస్తాను, నీకు 50,000, ఆ రోజుల్లో 50,000 శాంక్షన్ చేశారు. అప్పుడు రోడ్డు ఫార్మేషన్ చేశారు మాకు బలిజిపేటకి. తర్వాత ఇంకా చాలా పోతే ఇంకొక 60,000 ఇచ్చారు. అప్పుడు మెటల్ రోడ్డు వేశారు. అప్పుడు నేను 7th క్లాస్ చదువుతున్నప్పుడు నడిచి వెళ్ళి అక్కడే హై స్కూల్లో చదువుకున్నాను. ఈ స్కూల్ను మార్చాలంటే మీకు ఏ ప్రభుత్వం చెప్పి ఎవడు చెప్పాడండి? మీకు ఎందుకు మారుస్తున్నారండి? పిల్లలు నిన్న దెబ్బలు తిన్నారు, వాళ్ళకి ఎవరు డబ్బులు ఇస్తారండి? వాళ్ళ భవిష్యత్తు ఏంటండి? చనిపోతే ఏంటి, ఎవడు ఇస్తాడండి? ఇదే మీ ప్రభుత్వం చేసే ఉద్దేశం? ₹1 ఇచ్చారండి ఈ దెబ్బలు తేళ్ళకి. ఇప్పటి వరకు ప్రభుత్వం ₹1, ఎమ్మెల్యే కానీ ఎవడ కానీ ఏదే కలెక్టర్ కానీ, కలెక్టర్ గారు వచ్చి ఏడు చూశారండి ఈ పిల్లలు? ఇప్పటిక 4-5 పెద్ద మనుషులు పిల్లలతో ఉండి ఆవిడ లెగలేకపోతున్నారు. వాళ్ళు రేపు బ్రతికి ఎలాగవుతుందండి? వాళ్ళ జీవనం ఎలాగవుతుందండి? వాళ్ళ జీవనం కష్టపడితే కానీ కూడాడదు. వాళ్ళు మంచాల మీద ఉన్నారు. 2 పిల్లలు, ఇదిగో 3 పిల్లలు ఇక్కడ ఉన్నారు. ఒక పిల్ల మట్టుకు చాలా డేంజరస్ ప్లేస్లో ఉంటుంది, వెనక్కి దెబ్బ తగిలింది. రేపు ఆ పిల్లకి ఏమైనా అయితే ఎవరండి నష్టపరిహారం ఇస్తారు? మీరు స్కూల్ మార్చడం అనేది చాలా ఘోరం, అధ్వానం. ఎవరు చెప్పాడండి? ఇది హరిజనపేట. ఇది హరిజనపేటలో ఉన్న 70% ఇక్కడ పిల్లలు హరిజనం చదువుతున్నారు. మా పిల్లలు కూడా ఇక్కడ చదువుతున్నారు, ఓ 40% వరకు. ఈ స్కూల్ మార్చడం అనేది చాలా అధ్వానం అని మేము వేడుకుంటాను. మా కలెక్టర్ గారు ఏడు చెప్తారో, లేకపోతే లోకేష్ గారు ఏడు చెప్తారో, విద్యాశాఖ మంత్రి గారు ఊరిని ఉద్ధరించేస్తాను, అది ఇస్తాను. ఏదండి? ఎవరిని ఉద్ధరించారండి? ₹1 ఇచ్చారండి వీళ్ళకి ఇప్పటి వరకు? ₹1 అని ప్రకటించాడంటే చెప్పమనండి, పేపర్ స్టేట్మెంట్ ఇవ్వాలి. ఏది ₹1 లేదు. ఎవరంటే మా ఊరికి కొంతమంది దాతలు ఉన్నారు, కొంతమంది ఇచ్చారు పిల్లలకి. నిన్న కనీసం ఆటో ఛార్జీలు కూడా లేకపోతే వ్యాన్ కట్టించి మా వేణునాయుడు కొంత డబ్బు ఇచ్చి పంపించాడు. ఇదే ₹1 ఇచ్చాడా ప్రభుత్వం? అంటే ఇదే సందర్భంలో మీ స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యే, అలాగే మీ మాజీ ఎమ్మెల్యే మధ్య కూడా మరొక వైపు అక్కడ స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యే కూడా మాజీ ఎమ్మెల్యే విమర్శలు గురిపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే పిల్లల్ని రాజకీయం చేయొద్దంటూ చెప్పుకొస్తుంది. ఎలా చూడాలండి? పాత ఎమ్మెల్యే కొత్త ఎమ్మెల్యే పడవదండి. ఇప్పుడు ప్రస్తుత ఎమ్మెల్యే ఎవడండి? ఆడు రావాలి ఇక్కడికి. ఇంతమంది 10 మంది దెబ్బలు తిన్నారు, ఒకడు కాలు పోయింది, ఆడు బ్రతికటి ₹1 ఇచ్చాడు ఆడికి. ఒకనాడు ఈ వేళకి 5వ రోజు అవుతుంది పిల్లలు దెబ్బలు తిని. ఒక ఎమ్మెల్యే వచ్చి పరామర్శించాడా? అక్కడ తూతూ మంత్రం అని చెప్పి ₹1 ఇచ్చి మెరుగైన వైద్యం చేసి వాళ్ళు చెప్పి వెళ్ళిపోతాడా? ఇదే అతని పద్ధతి. ఎమ్మెల్యే అయ్యి వీళ్ళందరూ ఓట్లు వేసినందుకు అది ప్రతిఫలం ఇచ్చాడనమాట. అది మాకు స్కూల్ మార్చడం మటుకు జరగదు. ఒకవేళ మీరు మార్చినా మా పిల్లలు అక్కడ పంపము. ఇది మా నిర్ణయం. ఇంకో స్కూల్లో జాయిన్ చేసుకుంటామో, లేకపోతే మా పిల్లల భవిష్యత్తు పోయింది. ఇది మా తాలూకేది. మీరు రిపోర్ట్ రాసుకుంటారో, ఎలా రాసుకుంటారో రాసుకోండి. ఏ కలెక్టర్ గారు పంపుతారో, లోకేష్ గారు పంపుకోండి. ₹1 ఇవ్వకపోతే ఎందుకండి ప్రభుత్వం? దేనికండి? కోట్లు ఖర్చు పెట్టాం. మన యోగాకి 75 కోట్లు ఖర్చు పెట్టాడు. దేనికండి యోగా? దేనికండి? అతనేదో ప్రైమ్ మినిస్టర్ అయిపోయాడా, అతను ఆరోగ్యం కాపాడక యోగా చెప్తే మీ అందరికి 75 కోట్లు పెట్టి వైద్యాలు ఖర్చు పెడతాడా?
ఎందుకోసం అండి? దేవుడి కోసం ఖర్చు పెడతాడండి. నాలుగు రోజులు బస్సు తిరగలేదు మాకు ఇక్కడ. 4 రోజులు బస్సులు బస్సులు వేస్తాడా? ప్రభుత్వం ఇదే? అదేంటండి? మా పిల్లలు 2 రోజులు బయలుపెట్టి స్కూల్కి వెళ్ళలేకపోయారు, బస్సులు లేక. స్కూల్కి వాళ్ళు అటెండ్ అవ్వలేదు. వాళ్ళు విద్య ఎటు అవుతుందండి? ఇది మా తాలూకు విమర్శలు. మీరు రైట్, చూసాం కదా. ఇదంతా కూడా ఈ గ్రామస్తులంతా కూడా తీవ్రంగా ఇబ్బందులు పడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా చెప్పుకుంటే ఒకటే చెప్పుకొస్తున్న పరిస్థితి కనిపిస్తున్నది. ఇక్కడి నుంచి సుమారుగా చూసుకుంటే ఏదైతే ఈ అప్గ్రేడ్ విధానం అనేది పూర్తిగా ఈ గ్రామస్తులు అయితే దీన్ని అయితే వ్యతిరేకిస్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఎందుకనగా ఏదైతే 1వ నెంబర్ పాఠశాల ఈ గ్రామానికి సంబంధించి ఏదైతే ఉందో అందులో 1-2 తరగతులు మాత్రమే కొనసాగించిన పట్లయితే మాత్రం వీళ్ళందరికీ కూడా వ్యతిరేకిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. దీనిపైన ఇప్పటికే పార్వతీపురం మన్యం జిల్లాలో ఉన్న కలెక్టర్ ఆఫీసు కూడా వెళ్ళినటువంటి పరిస్థితి కనిపించింది. వస్తున్న క్రమంలోనే ఆ లారీ యాక్సిడెంట్ జరిగి ఆ పిల్లలు అక్కడ తల్లిదండ్రులు కూడా ఈరోజు హాస్పిటల్ అయితే కనీసం హాస్పిటల్ అయినప్పటికీ కూడా ఇంతవరకు కూడా తల్లిదండ్రులను కానీ ఆ పిల్లల్ని కానీ ఎవరు కూడా పరామర్శించే దాఖలాలు లేవు. వాళ్ళకి కనీసం ఖర్చులు మొత్తం కూడా అసలు ఎవరు కూడా పట్టించుకోవట్లేదంటూ స్థానిక ఎమ్మెల్యే బోనిల విజయ్ చంద్ర మీద కూడా మరింత విమర్శలు కూడా గుప్పిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అంతా కూడా తీవ్రమైన ఆందోళన చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే నారా లోకేష్ అయితే ఖచ్చితంగా ఈ యొక్క సమస్య పైన అయితే స్పందించాలంటూ కూడా మరొక వైపు అయితే తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం ఇది ఇక్కడ పెద్దబెంకులో ఉన్నటువంటి తాజా పరిస్థితి. ఇండియా పాకిస్తాన్ ఉద్రిక్తతలపై లేటెస్ట్ అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.